నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అలాగే ఎలాంటి వార్తలు వచ్చాయి, సంబంధించినటువంటి ప్రధాన అంశాలను ప్రధాన సంచికలో వేశారనే అంశంలో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో మొదటిగా వచ్చేటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఈనాడు. రైట్, ఈనాడు పేపర్కి వచ్చేద్దాం. ఈనాడు సందర్భంగా ఈసారి డిజైన్ బాగా చేశారు సంక్రాంతికి సంబంధించి. రైట్, అభివృద్ధి కోసమే పీపీపీ 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం, వేగంగా స్పందించిన రాష్ట్ర సర్కార్. 1.15 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టుల ప్రతిపాదన. అలాగే కేంద్ర పైప్లైన్పై నమోదైన ప్రాజెక్టులో 30% మనవే. ఇక దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అంటే పీపీపీ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ పఠిస్తున్న తారక మంత్రం. రైట్, ఏపీకి సంబంధించినటువంటి విషయం అండి. నిజంగా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉండేటువంటి ఒక పథకం ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ రంగాలకు సంబంధించి కూడా ఏదైనా రంగానికి ఒక వారధిగా ఉంది అని అంటే మాత్రం అది పీపీపీ విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన తర్వాత కూడా అదే పద్ధతితో అదే ఉద్దేశంతో కూడా ఆయన ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి, తదితర అంశాలు ఏదైనా కూడా పీపీపీ పద్ధతితోనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, అయితే కోట్ల విలువైన 1.15 లక్షల కోట్ల విలువైనటువంటి 270 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రాతిపదన చేశారంటే కేంద్ర పైప్లైన్లో నమోదైన ప్రాజెక్టులో 30% కూడా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు. ఇక పీపీపీ పేదల చెంతకు వైద్యం సేవలు డిమాండ్ లభ్యత మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు. కేంద్ర స్పష్టీకరణ, రాష్ట్రానికి మరో లేఖ అని చెప్పేసి రాయడం జరిగింది. ప్రధానంగా పీపీపీ విధానాన్ని హైలైట్ చేస్తూ రాశారు. రైట్, 24 గంటల్లో ఇరాన్పై సైనిక చర్య, అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు. పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుండి ఆ దేశ సిబ్బంది వెనక్కి సన్నద్ధంగా ఇరాన్ సైన్యం. అరెస్టైన ఆందోళనకారులు కఠినంగా శిక్షించేందుకు టెహ్రాన్ సన్నాహాలు. 2571కి పెరిగినటువంటి మృతుల సంఖ్య. ఇరాన్ను వీడాలని భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ సూచన. ఇరాన్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ప్రతి కుటుంబానికి 40,000 రూపాయల ఆదాయమే లక్ష్యం. నారావారిపల్లె క్లస్టర్లో దీన్ని సాధించాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. భోగి సందర్భంగా నారావారిపల్లెలో గంగిరెద్దుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి. నిజంగా నారావారిపల్లెకి సంబంధించి కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని చెప్పేసి ఆయన ముందుకు వెళ్తున్నాడు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన ఈ యొక్క నారావారిపల్లెలో తన స్వగ్రామంలో కూడా చేసుకోవడానికి మొత్తం వారి కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. దాదాపు 5 రోజుల పాటు అక్కడే ఉంటారని చెప్పేసి కూడా సమాచారం. రైట్, ఈ వేడుక అన్నదాతలది. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోదీ. రైట్, వేడుకలో ఆవుకు ఆహారం పెడుతున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై. రైట్, నిన్న సంక్రాంతి సందర్భంగా గురువారం నిన్న సంబంధించినటువంటి ట్వీట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కట్టలు తెంచిన కోళ్లు. తొలి రోజే కోట్లలో పందాలు. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా నిర్వహణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగనేటిపల్లిలో కోడి పందాల్లో ఆస్ట్రేలియన్ల సందడి. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత. అమెరికా కీలక నిర్ణయం. జాబితాలో పాక్, రష్యా, బంగ్లాదేశ్, అలాగే నేపాల్, బ్రెజిల్, ఇరాన్. కట్టలు తెంచిన కోళ్ల పందాలకు సంబంధించి కూడా ఎలాంటి బరులు ఏర్పాటు చేసినా కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. అలాగే పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ట్రాక్టర్లతో దున్ని పాడేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో కొంచెం బెట్టింగ్స్ అట్లా కాకుండా జస్ట్ మామూలుగా ఆడేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. కానీ మొత్తం పూర్తిగా ఇదొక కట్టలు తెంచుకునే విధంగా కూడా ఈ బెట్టింగ్స్ వేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి గుండాట కానివ్వండి, లేకుంటే కోళ్ళ పందాలు కానివ్వండి, తదితర ఆటలు ఏదైనా ఉంటే జూదం కానివ్వండి, పేకాట కానివ్వండి, ఇట్లాంటి వాటితో మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. కానీ అయినప్పటికీ కూడా పందెం రాయలు యథేచ్ఛగా కూడా ఆంధ్రాలో ఈ తెలంగాణ వేడుకలు చాలా ఆంధ్ర తెలంగాణలో ఈ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. కోడి పందాలకు మాత్రం అసలు లోటే లేదు అసలు నిజంగా చెప్పాలంటే. ఉదయానికి ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు. 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలు. లక్షల మంది ఉద్యోగుల్లో ఇళ్లలో సంక్రాంతి సంబరాలు. పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు.
ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఇళ్లలో కొత్త ఖాతాను తీసుకొచ్చింది. భోగి పండుగ నాడు ఉదయం తెల్లారేసరికి లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పింఛన్దారుల ఖాతాలో ₹1,000 వచ్చి చేరాయి. ఇప్పటిలో జగన్ హయాంలో ఇవ్వాల్సిన కరువు భత్యం బకాయిలు 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అలాంటి 60 నెలల బకాయిలు ఒకేసారి ఎన్డీఏ సర్కార్ ఉద్యోగులకు చెల్లించింది. ఒక్కో ఉద్యోగి ఖాతాలో ₹30,000 నుండి ₹60,000 వరకు జమ అయ్యాయి. తెలుగు లోగిలలో ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమయానికి ఈ డబ్బులు రావడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంబంధించి కూడా మా బకాయిలు ఏదైతే ఉందో జగన్ హయాంలో ఏదైతే ఉందో పే చేయాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 60 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు అవి పూర్తిగా కూడా పే చేయడం జరిగిందని చెప్పేసి ఒక వార్త తీసుకున్నాం. రైట్, ఇది ఇటు ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. దాదాపుగా ఒక 4-5 వార్తలతో సరిపెట్టింది. మరి రేపైతే పేపర్ ఈనాడు ఉంటుందో ఉండకపోవచ్చో తెలీదు, అంటే రేపు పండగ కాబట్టి. సో మరో అంశం చూసుకున్నట్టయితే సాక్షిలో చూసుకుంటే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్ల బాధలు. వచ్చే నెల నుండి పెంపుకు సన్నాహాలు. 11 నెలల్లోనే రెండోసారి స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు. గత ఫిబ్రవరిలోనే 50% పెంచిన చంద్రబాబు సర్కార్. దీంతో ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో ప్రజల లబోదిబో అదేమీ పట్టకుండా మళ్ళీ 3,000 కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యంగా చర్యలు. అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ ప్రతిపాదనలు పంపాలని జాయింట్ సబ్ రిజిస్టర్లకు ఆదేశాలు. భూములు క్లాసిఫికేషన్ను మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు. విలువల సవరణ అత్యవసరమని చెబుతూ సబ్ రిజిస్టార్ల సెలవులు రద్దు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మందగించిన అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా తగ్గిన ఆదాయం, ప్రజలపై ఛార్జీల బాధలు ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా 10,000 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం. చంద్రబాబు సర్కార్ వచ్చాక 8,000 కోట్లకు పడిపోయిన వైనం. గత ఏడాది ఛార్జీలను ఏకంగా 50% పెంచడంతో ఈ మాత్రం రాబడి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా చేశారు. సో ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వాటి ద్వారా అయ్యే ఖర్చు కూడా ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పెంచడం ద్వారా విలువలు పెంచడం ద్వారా కొంచెం లబ్ధి చేకూరే అవకాశంగానే భావిస్తూ ఇలాంటి రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశంలో పెంచే యోచనలో ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొరకడు పడని రేటు, సర్కార్ ఖజానాకు వేటు. ఐఏఎస్ అధికారుల బంగ్లాలో నిర్మాణ పనుల్లో అడుగడుగున అవినీతి. రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో G+1 పద్ధతిలో 115 బంగ్లాల నిర్మాణం. 2018 ఫిబ్రవరి 19న 246.9 కోట్లకు కేఎంవి ప్రాజెక్ట్స్ను అప్పగించిన సిఆర్డీఏ. 2019 నాటికే 61.40 కోట్ల మేర పనులు పూర్తి. 184.69 కోట్ల మేర మిగిలిన పనులు. పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా 429.23 కోట్లకు కేఎంవి ప్రాజెక్టు సంస్థకి మళ్ళీ అప్పగింత. తద్వారా ప్రభుత్వ ఖజానాపై 244.54 కోట్ల అదనపు భారం. ఈ మేరకు కాంట్రాక్ట్ సంస్థకు భారీ లబ్ధి. రైట్, ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాలు నిర్మాణంలో దాదాపుగా అవినీతి జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రధానంగా చేసినటువంటి వార్త. రైట్, గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు. గోపూజ చేసి పొంగల్ వండిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందాక చూసాం. రైట్, రైతన్న ఇంట కానరాన్ సంక్రాంతి. ఊసురు అన్నదాతలకు ప్రతి అడుగులో బాబు సర్కార్ దగ్గర. పుట్టెడు కష్టాల్లో రైతన్నలు. ఏడాదిన్నరగా పడరాని పాటలు. 300 మంది పైగా ఆత్మహత్యలు. విత్తనాలు, ఎరువుల నుండి మద్దతు ధరలు దాకా అగచాట్లే. వరుస వైపరీత్యాల బారిన పడి కుదేలు. సీజన్లో పెట్టుబడి సాయంతో ఆదుకొని కూటమి సర్కార్. యూరియా కోసం పొలం పనులు వదిలేసి కార్యాలయాల ఎదుట బారులు. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక విలవిల. ఎగిరిపోయిన ఉచిత పంటల బీమా. ఈ క్రాప్ అస్తవ్యస్తం. అందని పంట బీమాల పరిహారం. 0 వడ్డీ రాయితీ. ఏ ఇంటా కానరాని సంతోషం. పండగ ఎలా చేసుకోవాలంటారు రైతులు. రైతులకు సంబంధించి సరైన టైంలో మద్దతు ధర కానీ ఈ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ టైంలో పడితే కనుక రైతు రాజు అంట. కానీ ఇప్పుడు కూడా రైతు రాజు కాలేడు కాబోడు అన్నట్టు. రైతును రాజును చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే తదితర ఎవరైనా కూడా వాళ్ళు రాజులు అవుతున్నారేమో అనుకుంటే తప్ప రైతులు ఇప్పటివరకు అసలు రాజు కాలేడు కూడా. ఎప్పుడు వద్దామన్నా కూడా అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, సరైన టైంలో గిట్టుబాటు ధర రాక, యూరియా దొరక్క, మందులు సరిగ్గా ఉండక, పొలాలకు చల్లే మందులు అవి నాసిరకం ఉండి, సరే అన్నీ బాగున్నాయిరా బాబు అని అనుకునే టైంలో గిట్టుబాటు ధర రాక,
గిట్టుబాటు ధర రాకన ముందు అసలు వడ్లు కొంటారో కొనరో అనే టైంలో అసలు ఈ వర్షాలు పడడం, పూర్తిగా తేమ నిండిపోవడం, ఆ తేమకు కట్ చేయడానికి చెప్పేసి కాడాలు పెట్టడం చాలా ఉంటాయి రైతులకు. అసలు నిజంగా చెప్పాలంటే అది పంట వేసి నుండి అది మళ్ళీ కళ్ళాల్లోకి వెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా భయంగా ఎప్పుడు ఏమవుతుందని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిస్థితున్నటువంటి పరిస్థితి. సో రైతు రాజు కాదు, కష్టించే ఒక శక్తి అది. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో పత్రాలను భోగిమంటల్లో దహనం చేసిన పార్టీ నేతలు. బాబు పీపీపీపై భగ్గుమన్న భోగిమంట. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో పత్రుల దహనం. స్వచ్ఛందంగా కదం తొక్కిన ప్రజలు. చంద్రబాబు జనంకంఠంగా పాలనపై ధ్వజం. ఈయన సంబంధించి కూడా మొత్తం కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు భోగిమంటల్లో ఈ బాబు తీసుకొచ్చిన, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జీవో పత్రాలు కానివ్వండి, ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అన్నీ కూడా భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. భోగిమంటల్లో చేసుకుంటూ అయిపోయింది కదా. పండగలను బాబు సర్కార్ క్రెడిట్ చోరీ. కోనసీమ విశిష్టత కీర్తి. ప్రభలను వదలను వైనం. ప్రభల తీర్థాలకు పెట్టింది పేరు. కొత్తపేట జగన్న తోట. అలాగే రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చినటువంటి హంగామా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అసలైన ప్రాధాన్యం. 2023లో ఢిల్లీ గణతంత్ర దినోత్సవ పరేడ్లో చోటు. ఇక అంతర్జాతీయ స్థాయికి జగన్న తోటలో ప్రభల తీర్థం విశిష్టత. ఇదం జగత్లో సన్నాయి ఉంచేవాళ్ళు బాబు అంట వెనకాల రాష్ట్రంగా ఏంటి ఆవును పెట్టారు. అసలు ఏ ఉద్దేశంతో? సీఎం ఇంటి ముందు వృద్ధ దివ్యాంగుడి ఆత్మహత్య యత్నం. గతేడాది తన సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పుకున్న ఫలితం సున్నా. మరోసారి ముఖ్యమంత్రికి సమస్య చెప్పుకునేందుకు నారావారిపల్లెకి రాక అధికారులు అనుమతించకపోవడంతో పురుగుల మందు తాగినటువంటి వృద్ధుడు పరిస్థితి విషమ. రైట్, ఇది ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో హ్యాపీ సంక్రాంతి. అంటే కోట్లు. తొలి రోజే 300 కోట్ల పైగా పందాలు. హైటెక్ బరులు, పందెం రాయుల కోలాహలం, యథేచ్ఛగా పేకాట, గుండాట, మూడు ముక్కలాట. ఎటు చూసిన జిగేల్ కార్పొరేట్ లుక్. సంక్రాంతి తొలి రోజున జూద క్రీడల జాతర. నూజివీడులో కార్వాన్లో క్యాసినో క్రీడలు. పెద్ద అమీరంలో కోటితో ముసుగు పందెం. కాకినాడలో తెలంగాణ సందడి. 80 కోట్ల పందాలు. ఇనోవా కారు, బుల్లెట్ బహుమతులతో జోష్. బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. బెజవాల్లో హోరాహోరీగా తలపడుతున్న పుంజులు. ఆహా. ఏలూరు జిల్లా మిర్జాపురంలో ఫ్లడ్స్ లైట్ల వెలుగులో భారీ పెద్ద సంఖ్యలో పందాలకు తరలి వచ్చిన జనం. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు అక్కడ ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి కోడి పందాలు. వైద్య సేవల విస్తరణకు పీపీఏ మేలు. రాష్ట్రానికి కేంద్రం సూచన. ఆరోగ్య కార్యదర్శికి కేంద్ర సంయుక్త కార్యదర్శి లేఖ. మధ్య చిన్న స్థాయి నగరాల్లో ఆరోగ్య సేవలు తక్కువ. పీపీపీ విధానంలో వీటిని విస్తరించాలి. 27 పేజీల మార్గదర్శకాలు. ఉద్యోగులకు పండగచ్చే. ఉద్యోగుల పోలీసుల ఖాతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ ఏరియర్లు ఒక్కొక్కరికి 70,000 నుండి 80,000 లబ్ధి. 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ. సంక్రాంతి సమరంలో పాల్గొన్న గంగిరెద్దుతో కోడలతో సీఎం చంద్రబాబు దంపతులు. రైట్, ఇందాక చెప్పాం కదా, పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. ఉద్యోగులు పోలీసులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఆర్ ఏరియర్లు అలాగే సరెండర్ లీవ్లు కూడా మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల మొత్తాన్ని కూడా జమ చేస్తున్నారు. భోగి పండుగ రోజు ఈ మొత్తాలు జమ అవడంతో ఉద్యోగులు పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. రైట్, లాస్ట్గా V6 వెలుగు. మున్సిపాలిటీలో బీసీలకే పెద్దపీట. నిజంగా చెప్పాలంటే ఎన్నికలు వస్తేనే బీసీలు గుర్తొస్తారు ఎవరికైనా సరే. నిజంగా ఎన్నికలు వస్తేనే బీసీలు గుర్తొస్తారు. ఎన్నికలు రాకుండా అసలు బీసీలు కూడా గుర్తురారు, అసలు పట్టించుకోరు. దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ సర్వేలలో బీసీలు తక్కువగా ఉన్నారని చెప్పేసి చూపించడం జరిగింది. దీనిపైన బీసీ సంఘాలు కూడా ఉద్యమం చేశాయి. మధ్యలో కూడా బీసీ రిజర్వేషన్లు చేస్తాము మేము, రాష్ట్ర సర్కార్ దీనిపైన ఆమోదయోగ్యం చెందింది. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమోదిస్తే కనుక ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలై తీరుతుందని చెప్పారు. ఎప్పుడు అమలై తీరుతుందో అది ఎప్పటికన్నా కాలంలో ఎంతోమంది కాలాలకు అన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే చాలామంది వెయిట్ చేసినటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే అది బీసీ రిజర్వేషన్. కానీ ఎన్నికలు వస్తే మాత్రం పక్కా బీసీలకి పెద్దపీట అంటూ పెద్ద హెడ్డింగ్లు వస్తాయి.
38 మున్సిపల్ చైర్పర్సన్లు 3 మేయర్ పదవులు వారికే. ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్పర్సన్లు 1 మేయర్, ఎస్టీలకు 5 అలాగే 1 మేయర్. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు గెజిట్ విడుదల చేసిన సర్కార్. ఏ స్థానంలో ఏ వర్గానికో ఈ నెల 15 క్లారిటీ. ఈ నెల 20 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. మహిళలకు 19 ఇచ్చారు బీసీల్లో, జనరల్గా 19 ఇచ్చారు. మొత్తం మహిళా జనరల్కి 31, అన్రిజర్వ్డ్ 30. బీసీలకు 723 వార్డులు అంట మొత్తం రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా. రైట్, నిన్న మొత్తం కూడా ఇటు పండగ వాతావరణం ఉంటే కనుక ఇటు మీడియాలో మాత్రం మహిళా ఐఏఎస్పై అసభ్య కథనాలతో కేసులో సిట్ రియాక్షన్. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతుల రమేష్, రిపోర్టర్ సుధీర్ అరెస్ట్. రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్న పోలీసులు. మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని కూడా విచారించి నోటీసులు. రిపోర్టర్ ఇండ్లు, ఎన్టీవీ ఆఫీసులో సోదాలు. పరారిలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు. మహిళా ఐఏఎస్పై అసభ్య కథనాలు కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. కథనాన్ని ప్రసారం చేసినటువంటి ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఆ ఛానల్ సెక్రటేరియట్ రిపోర్టర్ సుధీర్ను కూడా బుధవారం అరెస్ట్ చేశారు. ఇదే ఛానల్కు చెందినటువంటి పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందజేశారు. దొంతు రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అదుపులోకి తీసుకొని బషీర్బాగ్లోని CCSకు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాంపింగ్ మెమో జారీ చేయగా దొంతు రమేష్ ఎయిర్పోర్ట్ చేరుకున్న వెంటనే సిట్కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఒక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచారి ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని CCSకు తరలించారు. మొత్తం మీద కార్యాలయంలో కూడా పొద్దునుండి కూడా నిన్న ఈ ఘటన జరిగినప్పటి నుండి రాత్రి వరకు కూడా పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు. దీనిపైన సిపి సజ్జనార్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. మహిళలను కించపరిస్తే సహించం, ఆధారాలు లేకుండా వార్తలు రాస్తారా? సిపి సజ్జనార్. తప్పు చేయకుంటే భయం ఎందుకు, విచారణకు వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటేనే పట్టుకున్నాం. ఎన్టీవీ CEO విచారణకు ఎందుకు రావట్లేదు, ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక. అంటే ఆధారాలు లేకుండా రాస్తే కనుక ఇబ్బందిగా ఉంటుంది. ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. ఆధారాలు ఉంటే కనుక దాని ప్రకారంగా వార్త రాస్తే మీ దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, ఖచ్చితంగా మేము రాసామని నిర్భయంగా చెప్పొచ్చు. ఆధారాలు లేకుండా రాస్తే కనుక దానిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్. ప్రాణం తీసిన మాంజా. బైక్పై వెళ్తున్న వలస కూలీ మెడకు తగిలి తీవ్ర గాయం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. నిజంగా అసలు వలస కూలీ ఆయన ఇంటికి వెళ్తున్నాడంట పని చేసుకొని. ఈ ఏరియాలో చాలా తీవ్రంగా దాదాపు 1 అంగుళం అంత కట్టయింది. రీల్స్లో దంపతుల వలపు వెల. యువకులు వ్యాపారులను ఆకర్షించే ట్రాప్లకు తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త. 100 మంది నుండి కూడా లక్షలు వసూలు చేసినటువంటి కరీంనగర్ దంపతులు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇదేం రీతి పాడేది. ఎన్నికల్లో హామీ ఇచ్చామని 100 కుక్కలను చంపించిండ్రు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం 5 సర్పంచ్ల నిర్వాహకం. ఈ నెల 9న విష ప్రయోగం ద్వారా కుక్కల హతం. కామారెడ్డి జిల్లా భవానీపేటలో కుక్కల కలయబారాలను పాతిన చోటు పరిశీలించిన పోలీసులు. ఆయా గ్రామాల శివార్లో JCB సాయంతో రాత్రి కరణం. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. 3 గ్రామాల్లో 244 కుక్కల కలయబారాలు వెలికితీత. 5 సర్పంచ్లపై కేసు నమోదు. కథం స్టార్ట్ అయింది. మామూలుగా కుక్కల వల్ల చాలా మటుకు స్ట్రీట్ డాగ్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయం. ఊళ్ళల్లో నిజంగా చెప్పాలంటే కుక్కలు విపరీతం. కుక్కలు కానీ కోతులు కానీ చాలా విపరీతం. అసలు చెప్తే అసలు బాధ చెప్పలేను. కాకపోతే దానిపైన కూడా కోతులకు కొండంగలు అట్లాంటి దాంతో కొంచెం చెక్ పెట్టచ్చు, లేదంటే కోతులు పట్టే వాటితో కొంచెం చెక్ పెట్టచ్చు. కానీ ఇది మాత్రం చాలా తప్పు. అమానుషంగా మూగజీవులను చంపి మిమ్మల్ని ఆ రైట్ మీకు ఇవ్వలేదు, మీకు ఆ హక్కే లేదు, ఎవరి ఎదుటి వాళ్ళని చంపే హక్కే లేదు అసలు నిజంగా చెప్పాలంటే. దాదాపు 600 కుక్కలంటే మామూలు విషయం కాదు అసలు నిజంగా చెప్పాలంటే. అది కూడా విషం పెట్టి చంపడం. దీనికి సంబంధించి కూడా ఒక అధికారులకు కానీ వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే వాళ్ళు, లేకుంటే మీరే ఎవరినైనా పట్టించే కనుక అవి ఊరవతలు కానీ ఎక్కడైనా వదిలేసేస్తే బాగుంటుంది. కానీ ఇలా చంపితే మాత్రం దారుణం అది నిజంగా చెప్పాలంటే. అండ్ ఇంకొక అంశం చూసుకుంటే కనుక ట్రైన్పై పడిన క్రెయిన్ 30 మంది మృతి. థాయిలాండ్లో ఘోర ప్రమాదం. క్రెయిన్ పడడంతో పట్టాలు తప్పినటువంటి బోగీలు. చైనా థాయిలాండ్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగా ఈ ఘటన. మంటలు చెలరగడంతో భారీగా ప్రాణ నష్టం. మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్.
సమాంతరంగా పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయం. బ్యారేజీ రిపేర్లకు వేగంగా కసరత్తు. అప్పటికి బాధ్యతలు. 2 వారాల్లో పనులు చురువు చేసేటువంటి ఛాన్స్. అదే సమయంలో తుమ్మిడిహెట్టి డిపిఆర్ పనులు, ఆ 2 బ్యారేజీల నుండి కూడా నీళ్లను తీసుకెళ్లేందుకు చర్యలు. కాళేశ్వరం 3rd టీఎంసీ పనులపైన ముందుకే. హైదరాబాద్ ఇండస్ట్రీలు తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు వీలు. 10-15 రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు. మేడిగడ్డకు సంబంధించినటువంటి రిపేర్ చేసే భాగంగా కసరత్తు చేస్తూ ఉంది. దీంతోపాటు ప్రాణహిత చేవల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ని కూడా మరింత వీలైనంత త్వరగా నిర్మించాలని కూడా అడుగులు వేస్తూ ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సంబంధించి కూడా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలి. కాబట్టి ఈ రెండింటిని కూడా కాంబినేషన్లో గోదావరి ప్రాణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం డిజైన్లు తయారు చేసేందుకు ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకు పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు. ఇది జరిగింది. చూడాలి మరి దీనిపైన మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్లో మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించి రీడిజైన్ కానీ లేకుంటే పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందో. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ఫుల్. భారత పాస్పోర్ట్కు 85వ ర్యాంక్, 80 ర్యాంక్. హెన్లీ పాస్పోర్ట్కు ఇండెక్స్ విడుదల. వీసా ఆన్ అరైవల్ విధానంలో ఇండియన్లకు 55 దేశాలకు వెళ్ళొచ్చు. పుష్ప తరహాలో సండ్రకర్ర స్మగ్లింగ్. రాష్ట్ర అడవుల్లో దొరికే సండ్రకర్రను కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు ఊపి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తూ ఉన్నారు. పాన్ మసాలాలో వేరేగించే కత్తా తయారీకి ఈ కర్రను వాడడంతో ఇక స్మగ్లర్లకు అక్రమ రవాణాకు తెరతీశారు. 2వ వన్డేలో ఇండియా ఓటమి. ఇరాన్ వదిలి వెళ్ళిపోండి. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనలు హింసాత్మకంగా మారడంతో అక్కడ ఉన్నటువంటి ఇండియన్లను ఆ దేశం విడిచి వెళ్ళాలంటూ టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. సో ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు బీసీలకు సంబంధించి కూడా న్యాయం చేసే విధంగా కూడా కార్పొరేషన్స్ ఎన్నికల్లో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా స్థానాలు వారికే కనిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వేదిక ప్రాతిపదికన తీసుకొస్తూ ఉంది. మరి చూడాలి దీనిపైన కూడా ఎలాంటి వస్తుందో. ఐఎంయూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అది తీసుకురావడం జరిగింది. చూడాలి మరి ఈ అంశాలు కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. మున్సిపల్లో బీసీలకు ఎలాంటి పెద్దపీట వేస్తారు, అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎవ్వరు ఎంతలో గెలుస్తారు అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. సో ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరోసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం ప్రైమ్ 9.